అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇద్దరు కూడా అటు కమలా హ్యారిస్ ట్రంప్ తాజాగా అంతకుముందు బైడెన్ వర్సెస్ ట్రంప్ జరిగినప్పుడు బైడెన్ తేలిపోయాడు, ట్రంప్ సక్సెస్ అయ్యాడు. అప్పుడు మద్దతు కూడా ఒక్కసారిగా ట్రంప్కి 55%, బైడెన్కి 35% పడిపోయింది. అందుకనే బైడెన్ని పోటీ నుంచి తప్పించి కమలా హ్యారిస్ని ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కమలా హ్యారిస్ తెర మీదకు వచ్చాక మొట్టమొదటి ఇద్దరి మధ్యన జరిగినటువంటి చర్చ హాట్గానే సాగింది. ఆర్థిక అంశాలలో ఓ పక్కన తనే సక్సెస్ అయ్యాడు, ఎవరైతే ప్రస్తుతం ట్రంప్ సక్సెస్ అయ్యాడు. అలాగే వలసల విషయంలో విధానంలో కూడా ట్రంప్ సక్సెస్ అయ్యాడు. మరొక వైపున అబార్షన్ లాంటి పాలసీల విషయంలో కమలా హ్యారిస్ ట్రంప్ని నిలదీయడంలో సక్సెస్ అయింది. మాటల పరంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇట్లాతో పాటుగా విదేశాంగ విధానం విషయంలో ట్రంప్ సక్సెస్ అయితే లోకల్ అంశాల మీద కమలా హ్యారిస్ సక్సెస్ అయింది. ఇద్దరి చర్చ పూర్తయింది. ఇక ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి.